అన్నయ్య ఇళ్ళలకనే పండగ అయిపోదు గుర్తుపెట్టుకో. ఇలాంటి డైలాగ్స్ ఈ సినిమాలో చాలా ఉంటాయి. ధూమ్ ధామ్ ఇది ఒక బాలీవుడ్ వాళ్ళ మూవీ, నెట్ఫ్లిక్స్ స్ట్రీమ్ అవుతుంది. ఈ రోజు రిలీజ్ అయింది. 1 hour 45 minutes అయితే ఉంటుంది. తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఒక కామెడీ డ్రామా అండ్ చేసింగ్ రన్నింగ్ లాగా నడుస్తూ ఉంటుంది. పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. వన్ టైం ట్రై చేయొచ్చు, పక్కాగా చెప్తా. ఫ్యామిలీతో చూడవచ్చా అంటే ఫ్యామిలీతో కూడా చూడవచ్చు. కొన్ని బోల్డ్ డైలాగ్స్ ఉంటాయి, కొన్ని అంటే బూతుల్లాగా వస్తూ ఉంటాయి. అవి ఓకే అనుకుంటే ట్రై చేసాను, నో ప్రాబ్లం. ఇంకా అసలు ఓవరాల్గా కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ మాట్లాడేసుకుందాం. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అలా కొట్టేసేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి చేయొచ్చు కదా. థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇద్దరు కపుల్స్ మ్యారేజ్ చేసుకున్న హోటల్లో ఫస్ట్ నైట్ కోసం రెడీగా ఉన్నప్పుడు ఒక ఇద్దరు వచ్చి చార్లీ ఎక్కడ అని చెప్పి క్వశ్చన్ చేస్తారనమాట. ఆ క్వశ్చన్ నుంచి వాళ్ళ రన్నింగ్, వాళ్ళ చేసింగ్, వాళ్ళ ఎస్కేపింగ్ మొత్తం నడుస్తూ ఉంటుంది. అసలు చార్లీ అంటే మనిషా లేదంటే ఏదైనా వస్తువు, అసలు ఏంటి ఆ చార్లీ అంటే ఏంటి, అసలు ఏం జరిగింది అనేది ఇంక సినిమా చూసి తెలుసుకోవాలి. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటంటే మాట్లాడాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకొస్తారు. పెళ్లి చూపులు, తర్వాత చేసింగ్ మొత్తం కామెడీగా నడుస్తూ ఉంటుంది స్టార్టింగ్ అంతా కూడా. తర్వాత నుంచి కొంచెం స్లోగా అయిన ఫీలింగ్ ఉంటుంది. బట్ ఎక్కడ కూడా బోర్ అనిపించదు. వన్ టైం ట్రై చేయొచ్చు అనిపించింది పక్కగా. ఓవరాల్గా కొంచెం మెసేజ్ ఉన్నట్టుగా, లవ్, మ్యారేజ్, ఫ్యామిలీ అంటే ఏంటి, లైఫ్ అంటే ఏంటి, కొంచెం లిటల్ బిట్ కొంచెం పర్లేదు, బాగానే అనిపించింది. అయితే ఓవరాల్గా వన్ టైం ట్రై చేస్తారు పక్కగా. ఎక్కడ కూడా బోర్ అనిపించదు చెప్పాలంటే. ఓవరాల్గా ఇంకా వీళ్ళ పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడాలంటే, పెళ్లి కూతురు అలియాస్ హీరోయిన్ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. ఆమె కొంచెం ఒక కార్ సీన్ ఉంటుంది స్టార్టింగ్లో, అదైతే మైండ్ బ్లోయింగ్, చాలా బాగా అనిపించింది. పక్కగా ఎంజాయ్ చేస్తారు. కార్ సీన్ అయితే చేసింగ్ ఉంటుంది, చేసింగ్ చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా హీరో అయితే అతని క్లాస్ అనమాట, హీరోయిన్ మాసు అలా ఉంటుంది. అతను కూడా కొంచెం స్లోగా ఉన్నా కూడా కామెడీ ట్రై చేస్తూ ఉంటాడు. అది చాలా బాగా ఇన్నోసెంట్గా చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఇంకా డైరెక్షన్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే కొంచెం డైలాగ్స్ హిందీలో ఒక సాంగ్లో ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్, అది కొంచెం పర్లేదు, బాగానే అనిపించింది. ఓవరాల్గా అయితే వన్ టైం ట్రై చేయవచ్చు. ఇంకా ఫ్యామిలీతో కూడా బోల్డ్ డైలాగ్స్ ఓకే అనుకుంటే అంతే, ఓకేనా. ఇంకా ఆల్రెడీ ఈ సినిమా ఎవరైనా చూసింటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇంకా నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇస్తాను, చూసేయండి. ఈ సినిమాకి రేటింగ్ కరెక్టా కాదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.